హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. మనం గత 2 క్లాసులు చూసుకుంటే పెరుగుదల, వికాసము, పరిపక్వత, అలాగే పెరుగుదల వికాసానికి మధ్య గల భేదాలు, అలాగే వికాస సూత్రాలు తెలుసుకున్నాం. అయితే ఈ రోజు మన క్లాస్ వచ్చేసి వికాస కారకాలు, డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్. దానికోసం ఈ రోజు మనం కొంచెం చర్చిద్దాం. వికాస కారకాలు. ఈ వికాస కారకాలు అనేది వ్యక్తి యొక్క వికాసానికి ఏ విధంగా ఏవైతే ఉపయోగపడతాయో వాటిని వికాస కారకాలుగా మనం చెప్పవచ్చు. వికాస కారకాలు మోస్ట్లీ ఏంటంటే రెండండి. అది ఒకటి అనువంశికత, రెండు పరిసరం. మొదటగా తీసుకుంటే అనువంశికత. ఏంటి అనువంశికత అంటే మనకి ముందు తరాల నుండి మనకు ఏదైతే జన్యుపరమైన మానసిక లక్షణాలు ఏదైతే ఉంటాయో అవి మనకు సంక్రమిస్తాయి. దాన్ని మనం అనువంశికతగా చెప్పవచ్చు. అలాగే రెండు, జన్యు పదార్థాలు మినహా మనకి ఏదైనా కూడా పరిశ్రమ కిందకే వస్తుంది అని చెప్పేసి మనకి ముగ్గురు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటి లాంగ్ ఫీల్డ్, రెండు బోరింగ్, మూడు వెల్డ్ అనే సైంటిస్టులు ముగ్గురు పరిసరానికి మనకి మంచి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పరిశ్రమలో మనకి 2 రకాలైనటువంటి పరిసరాలు ఉన్నాయి. అది ఒకటి జననపూర్వ పరిసరంగా చెప్పవచ్చు, రెండు జననాంతర పరిసరంగా చెప్పవచ్చు. వ్యక్తి వికాసానికి అవసరమైనటువంటి జననపూర్వ పరిశ్రమం, మనకు వ్యక్తి వికాసం అనేది జననపూర్వ పరిశ్రమలో కూడా ప్రారంభం అవుతుందండి. అది ఏంటంటే అది మూడు రకాల దశలలో జరుగుతుంది. ఒకటి సంయుక్త బీజ దశ, రెండు పిండ దశ, మూడు భ్రూణ దశ. సంయుక్త దశలో మనకు తెలుసు శుక్రకణము అన్నము కలిసి సంయోగ బీజంగా మనం సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడినప్పుడు మనం ఏర్పడే దశనే మనం జైగోటిక్ స్టేజ్ అంటాము. అలాగే జైగోటిక్ స్టేజ్ తర్వాత పిండ దశగా మారుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్ లో ఎంబ్రియో స్టేజ్ అంటాము. ఆ తర్వాత మనకి భ్రూణ దశ ఏర్పడుతుంది. దీన్నే ఫీటస్ స్టేజ్ అంటాము. ఆ తర్వాత జననాంతర పరిసరం చూసుకుంటే పిల్లవాడు మనకి తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు మొదటగా పరిశ్రమ అనువంశికత తర్వాత పరిశ్రమ అనేది తల్లి తర్వాత తండ్రి. కాబట్టి మనం మొదటగా జననాంతర పరిస్థితుల్లో మొదటిది వచ్చేసి తల్లిదండ్రులుగా తీసుకోవచ్చు. తల్లిదండ్రుల తర్వాత పిల్లవాడు కుటుంబ సభ్యుల మీద ఆధారపడతారు కాబట్టి కుటుంబ సభ్యులు రెండో పరిశ్రమంగా మనం తీసుకోవచ్చు. అలాగే మూడు వచ్చేసి కుటుంబ సభ్యుల తర్వాత పిల్లవాడు ఆడుకోవడానికి మనకి సమవయస్కుల దగ్గరికి వెళ్తారు కాబట్టి మూడవ కారకంగా మనం సమవయస్కులను తీసుకోవచ్చు. తర్వాత ఆటలాడిన తర్వాత పిల్లవాడు వచ్చేసి పాఠశాలకు వెళ్తాడు, పాఠశాలకు వెళ్ళి వికాసం పొందుతాడు కాబట్టి నాలుగవ దానిగా మనం పాఠశాలను చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పిల్లవాడు పాఠశాలకు వెళ్ళిన తర్వాత ప్రసార మాధ్యమాలు పిల్లవాడిని ప్రభావితం చేస్తాయి కాబట్టి మనం 5వ స్థాయిలో ప్రసార మాధ్యమాలు తీసుకోవచ్చు. ఇక ఫైనల్ గా చివరిగా పిల్లవాడు సమాజంలోకి ఆ తర్వాత మనకి ఎంటర్ అవుతాడు. ఏంటి సమాజం గురించి తెలుసుకుంటాడు కాబట్టి సమాజం గురించి తెలుసుకుంటాడు, లాస్ట్ నేర్చుకుంటాడు కాబట్టి మనం సమాజాన్ని చివరిగా తీసుకోవచ్చు. ఈ ఆర్డర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒకసారి మనం బ్రీఫ్ గా చూద్దాం. వికాస కారకాల్లో మొదటిది అనువంశికత. ఈ అనువంశికత గురించి మనం చూసుకుంటే వ్యక్తి కారకాల్లో మొట్టమొదటి కారకం, వ్యక్తి వికాసానికి అవసరమైన మొట్టమొదటి కారకం ఏదంటే ఫస్ట్ కారకం అనువంశికతగా మనం చెప్పవచ్చు. ఈ అనువంశికత అనేది వ్యక్తి వికాసానికి మొట్టమొదటి కారకం. ఇది మనకి మోస్ట్ రిపీటెడ్ బిట్ అండి. వ్యక్తి వికాసానికి మొదటి కారకం ఏంటి అంటే అనువంశికత అనేది ఆన్సర్. ఈ అనువంశికత అనేది ఈ దేనికి మూలం అంటే జన్యువులు. ఈ జన్యువులు అనేది అనువంశికతకి మూలం. ఇకపోతే మనం జన్యువుల గురించి మాట్లాడితే ఫస్ట్ సంయుక్త బీజం ఉంటుంది. ఈ సంయుక్త బీజం నుండి కేంద్రకం వస్తుంది. ఈ కేంద్రకం నుండి మనకి క్రోమోజోమ్లు వస్తాయి. ఈ క్రోమోజోముల నుండి మనకి జన్యువులు, ఈ జన్యు పదార్థం, ఈ జన్యువుల్లో మనకి డిఎన్ఏ అలాగే ఆర్ఎన్ఏ ఈ రెండు కూడా ఉంటాయి. ఇప్పుడు దీనికోసం ఒకసారి చూద్దాం. మనకి స్త్రీ పురుషులు సంయోగం చెందినప్పుడు మనకి సంయుక్త భేదం ఏర్పడుతుంది. ఈ సంయుక్త భేదంలో మన కేంద్రం ఏర్పడుతుంది. ఈ కేంద్రకంలో మన క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ క్రోమోజోమ్లే మన తల్లిదండ్రులు ఉండి మనకు వస్తాయి. ఇప్పుడు వీటి కోసం మనం డిస్కస్ చేద్దాం. క్రోమోజోమ్లు. ఈ క్రోమోజోమ్లు మానవుల్లో మనకు తెలుసు 23 జతలు ఉంటాయి. మానవుల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే మనకి 23 జతలు. ఇది కూడా మనకి ప్రీవియస్ బిట్టేనండి. మానవుల్లో ఎన్ని జతలు క్రోమోజోములు ఉంటాయంటే 23 జతలు క్రోమోజోములు ఉంటాయి. ఈ 23 జతల్లో కూడా 22 జతలు శారీరక క్రోమోజోములు అండి. ఒక్క జత మాత్రం లైంగిక క్రోమోజోములు ఉంటాయి. 22 జతలు శారీరక క్రోమోజోములు ఉంటే ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోములు ఉంటాయి. ఏంటి సార్ ఈ లైంగిక క్రోమోజోములు అంటే
స్త్రీలో కానీ పురుషులలో కానీ ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. స్త్రీలో ఉండే లైంగిక క్రోమోజోములు ఏంటి సార్ అంటే XX అనే లైంగిక క్రోమోజోములు ఉంటాయి. అలాగే పురుషుల్లో కూడా మనకి XY అనే 2 లైంగిక క్రోమోజోములు ఉంటాయి. మనం సంయోగం చెందినప్పుడు స్త్రీలో X, పురుషుడిలో X కలిసి సంయోగం చెంది XX అనే మళ్ళీ కొత్త క్రోమోజోములు వస్తాయి. ఇక్కడ మనం XX వస్తే మనకి పుట్టే బిడ్డ మరలా ఆడపిల్ల అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే సంయోగం చెందినప్పుడు మనకి XY, స్త్రీల్లో X, పురుషుల్లో Y క్రోమోజోమ్ అనేది కలిసి మనకి XYగా ఏర్పడుతుంది. ఈ XYగా ఏర్పడితే మాత్రం పుట్టే బిడ్డ మనం మగవారిగా మనం పరిగణించవచ్చు. ఈ క్రోమోజోములు అనేవి మనకి క్రోమోజోములు జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులు అనేవి క్రోమోజోముల మీదే ఉంటాయి కాబట్టి మన ఈ జన్యువుల్లో ఉండే మనకి జన్యు పదార్థం, ఈ జన్యువులు ఏం చేస్తాయి అంటే మనకి మానవునిలో ఉండే జన్యువులు ఒకదానికి ఒకటి ఉండి మనకి వేలాది జన్యువులు కలిపి మానవుని యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని అమర్చడంలో ప్రముఖ పాత్ర పోషించేవి జన్యువులు. ఇలా మనకి అన్ని జన్యువులు కలిపి అనేక లక్షల జన్యువులు కలిపి మన మానవ లక్షణాలను ఏర్పరచడాన్ని మనం బహుజన్యత్వం అంటాం. బహుజన్యత్వం అని పిలుస్తామండి. బహుజన్యత్వం. ఈ బహుజన్యత్వం వల్ల ఏం జరుగుతుందంటే మన మానవుల లక్షణాలు అంటే ఇప్పుడు మన తల్లిదండ్రుల లక్షణాలు మనకి చేరడం అనేది జరుగుతుంది ఈ DNA వల్ల, ఈ బహుజన్యత్వం వల్ల. ఈ జన్యువుల్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే DNA, RNA అనే జన్యు పదార్థాలు ఉంటాయి. ఏముంటాయి సార్ అంటే DNA, RNA. ఏం సార్ ఈ DNA, RNA అంటే? DNA అంటే డైఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. అలాగే RNA అంటే ఏంటంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ DNA ఏదైతే ఉందో ఇది మనకి డైఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ DNA ఏమైతే ఉందో ఇది మన మానవుని యొక్క లక్షణాలను తర్వాత తరాలకు అందజేస్తుంది. ఈ DNAని ముందు తరం లక్షణాలను వెనక తరం మన తల్లిదండ్రుల యొక్క లక్షణాలు మనకి రావడంలో ప్రముఖ పాత్ర పోషించేది ఏదంటే ఈ DNAనే. ఈ RNA పని ఏమిటంటే మనకి ఏదైతే ఈ జెనెటిక్ కోడ్ ఉందో ఈ జెనెటిక్ కోడ్ను RNAకి అందజేసేది ఏదంటే ఈ DNA, RNA. ఈ RNA అనేది మన మానవుని యొక్క జెనెటిక్ కోడ్, తల్లిదండ్రుల యొక్క జెనెటిక్ కోడ్ ఏదైతే ఉందో ఈ జెనెటిక్ కోడ్ను ఎవరికి అందజేస్తుంది? RNAకి అందజేస్తుంది, DNAకి అందజేస్తుంది. ఈ RNA అనేది రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది మన తల్లిదండ్రుల్లో ఉన్న జెనెటిక్ కోడ్ను మనలో ఉన్న DNA డైఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అనే DNAకు జెనెటిక్ కోడ్ను అందించడంలో సహాయం చేసేది RNA. ఇక తర్వాత చూసుకుంటే ఈ DNA, RNA ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఈ జన్యువులు ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఏమంటామంటే వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ అంటాం. వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ అంటామండి. ఎందుకంటే మన తల్లిదండ్రుల యొక్క లక్షణాలు మనకు వస్తుంది కాబట్టి మన రూపురేఖలు ఎలా ఉండాలో ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ జన్యు పదార్థంలో DNA, RNA మనం వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ అంటాం. సో మనకి ఇక్కడ నుండి ఏ రకంగా బిట్ వస్తుందంటే వ్యక్తి యొక్క మొదటి కారకం అనువంశికత, ఇది ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా. అలాగే మనకి క్రోమోజోముల సంఖ్య 23 జతలు, ఇక్కడ నుండి బిట్ రావడానికి అవకాశం ఉందండి. ఇకపోతే పరిసరం, జననాంతర పరిసరాలు. మనకి ఇక్కడ నుండి బిట్ వచ్చేది ఏంటంటే సార్ ఈ ఆర్డర్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన జననాంతర పరిసరాల్లో మనకు మొదటగా ఎవరు వస్తారంటే తల్లిదండ్రులు, తర్వాత కుటుంబ సభ్యులు, సమవయస్కులు, 4 పాఠశాల, 5 ప్రసార మాధ్యమాలు, 6 సమాజం. ఈ ఆర్డర్ ఇచ్చేసి ఏదో ఒకటి తారుమారు చేసి మనకు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుండి మనకు బిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత మనకి అనువంశికత వికాసం, వ్యక్తి యొక్క వికాసం అనేది అనువంశికత ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెప్పేవారిని, వాదించే వారిని మనం అనువంశికవాదులు అంటాము. అలాగే లేదు వ్యక్తి యొక్క వికాసం అనేది
కేవలం పరిసరాల ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెప్పేవారిని మనం పరిసరవాదులుగా చెప్తున్నారు. కాబట్టి ఎవరు అనువంశికవాదులు, ఎవరు పరిసరవాదులు, ఎవరు ఏం చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దాం. అనువంశికవాదులండి, మనకి వ్యక్తి యొక్క వికాసానికి అనువంశికత మాత్రమే కారణం అని చెప్పిన వారిని అనువంశికవాదులు అని చెప్పాము. ఇక్కడ మనకి అనువంశికవాది పరిశోధన వాళ్ళు చేసిన పరిశోధన గురించి చూద్దాం. ఫస్ట్ గ్రెగర్ మెండల్, అలాగే ఫ్రాన్సిస్ గాల్టన్, గోడార్డ్, డగ్డేల్, ఫ్రీమన్, ఆల్పోర్ట్, కెల్లాగ్ అండ్ పియర్సన్. వీళ్ళు 8 మంది కూడా మనకు అనువంశికవాదులు. వీళ్ళు చేసిన పరిశోధనలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గ్రెగర్ మెండల్ మనకి బఠానీ మొక్క మీద పరిశోధన చేశాడండి. గ్రెగర్ మెండల్ బఠానీ మొక్క మీద పరిశోధన చేసి వ్యక్తి యొక్క వికాసానికి మనకి అనువంశికత మాత్రమే కారణం, ఇంకేది కాదు అని చెప్పాడు. అలాగే ఈ గ్రెగర్ మెండల్ ని మనకు తెలుసు జన్యు శాస్త్ర పితామహుడు అని కూడా అంటాం. జన్యు శాస్త్ర పితామహుడు, ఇది కూడా బిట్ రావడానికి అవకాశం ఉందండి. మనకి ఎక్కువగా బిట్ వచ్చేది మాత్రం ఇది. జన్యు శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటాము అంటే గ్రెగర్ మెండల్. జన్యు శాస్త్ర పితామహుడిగా మనం ఎవరిని చెప్పవచ్చు అంటే గ్రెగర్ మెండల్ చెప్పవచ్చు. ఇకపోతే 2 ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలపై పరిశోధన చేశాడు. ఎవరి మీద పరిశోధన చేశాడు అంటే ప్రముఖ వ్యక్తుల కుటుంబాలపై పరిశోధన చేసిన వ్యక్తి ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలపై పరిశోధన చేసి వ్యక్తి యొక్క వికాసానికి అనువంశికత మాత్రమే కారణం, వేరేది కాదు అని చెప్పాడు. ఈయన కూడా ఒక బుక్ రాశాడండి, హెరిడిటీ జీనియస్ అనే బుక్ కూడా రాశాడు. హెరిడిటీ జీనియస్ అనే బుక్ రాశాడండి. హెరిడిటీ జీనియస్ బుక్ రాసింది ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్. అది మనకి ఇది కూడా బిట్ రావడానికి అవకాశం ఉందండి. 3 గోడార్డ్ అనే వ్యక్తి మార్టిన్ కల్లికాక్ కుటుంబాలపై మనకి పరిశోధన చేశారు. మార్టిన్ కుటుంబం మీద చేశారు, అలాగే కల్లికాక్ కుటుంబాల మీద పరిశోధన చేసి మనకి చెప్పారు. ఏం చెప్పారు? వ్యక్తి యొక్క వికాసానికి అనువంశికత మాత్రమే కారణం అని చెప్పారు. మన మార్టిన్ కల్లికాక్ కుటుంబాలపై పరిశోధన చేసిన వ్యక్తి గోడార్డ్. ఇకపోతే 4వ వ్యక్తి డగ్డేల్ అనే వ్యక్తి కూడా మనకి 2 కుటుంబాల మీద పరిశోధన చేశారు. వాళ్ళు మ్యాక్స్ కుటుంబము, అలాగే జాక్స్ కుటుంబము కుటుంబాలపై పరిశోధన చేసి చెప్పిన వ్యక్తి డగ్డేల్. ఇక నెక్స్ట్ వ్యక్తి వచ్చేసి ఫ్రీమన్ అనే వ్యక్తి మనకి అన్నదమ్ముల మీద పరిశోధన చేశాడు, అలాగే దాయాదుల మీద పరిశోధన చేశాడు, కవలల మీద పరిశోధన చేశాడు. మనకి దాయాదులు అంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉంది కదండి, అవి దాయాదులు. మనకి ఒకే దేశంగా ఉండి 2గా విడిపోతే దాన్ని మనం దాయాదులు అని చెప్పవచ్చు. అలాగే మనం ఆల్పోర్ట్ అనే వ్యక్తి వ్యక్తుల యొక్క సుఖ దుఃఖాల మీద మనకు పరిశోధన చేసి వ్యక్తి యొక్క వికాసాన్ని కేవలం అనువంశికత మాత్రమే నిర్ధారిస్తుందని చెప్పాడు. ఇకపోతే ఈ కెల్లాగ్ అనే వ్యక్తి మరీ విచిత్రంగా ఆయన కుమారుడైనటువంటి డొనాల్డ్ మీదే మనకు పరిశోధన చేశాడు. మొదటగా కెల్లాగ్ అనే వ్యక్తి అతని కుమారుడైనటువంటి డొనాల్డ్ మీద పరిశోధన చేశాడు. అలాగే తర్వాత గోవా అనే చింపాంజీ మీద కూడా పరిశోధన చేసి మనకి వ్యక్తి వికాసానికి అనువంశికత మాత్రమే కారణం అని చెప్పాడు. ఇక చివరిగా ఈ పియర్సన్ అనే సైంటిస్ట్ మనకి డార్విన్ కుటుంబం మీద, అలాగే హోమ్లీ కుటుంబం మీద పరిశోధన చేశాడు. డార్విన్ కుటుంబం మీద, హోమ్లీ కుటుంబం మీద పరిశోధన చేసింది ఎవరంటే పియర్సన్. మనకి ఈ టేబుల్ నుండి ఏ రకంగా బిట్ రావడానికి అవకాశం ఉందంటే అనువంశికత వాదులు అని ఇస్తారండి. ఈ క్రింది వాటిలో అనువంశికత వాదులు ఎవరు, లేదా అనువంశికత వాదులు కాని వారు ఎవరు అని మనకి బిట్టు రావడానికి అవకాశం ఉంది. సో మనకి ఈ 8 మందిని కూడా గుర్తించుకోవడం చాలా కష్టం. కాబట్టి దీనికి మనం ఒక సింపుల్ గా చిన్న కోడ్ రూపంలో మనం చూద్దాం. అనువంశికత వాదులు ఎవరు అంటే ఫస్ట్ మెండల్, తర్వాత గాల్టన్. సో చూడండి, అనువంశికవాదులు మెండల్, తర్వాత గాల్టన్, తర్వాత గోడార్డ్, తర్వాత డగ్డేల్, తర్వాత ఫ్రీమన్, తర్వాత ఆల్పోర్ట్, మనకి చివరగా కెల్లాగ్, తర్వాత పియర్సన్. ఓకేనండి. చూడండి, అనువంశికవాదులు ఎవరంటే గ్రెగర్ మెండల్, ఫ్రాన్సిస్ గాల్టన్, గోడార్డ్, డగ్డేల్, ఫ్రీమన్, ఆల్పోర్ట్, కెల్లాగ్, పియర్సన్. మన అనువంశికవాదులను గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ రూపంలో మనం చూడండి, మెగా, గోడ, ప్రియా, కేపీ. మెగా, గోడ, ప్రియా, కేపీ. ఇప్పుడు మనకు బిట్ వచ్చి ఎలా వస్తుంది? బిట్టు
క్రింది వారిలో అనువంశికత కాని వ్యాధులు ఎవరు అంటారు అనేటప్పుడు మనం ఈ 8లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అనువంశిక కాని వారిగా మనం గుర్తుంచుకుంటాం. ఇది ఒక రకమైన బిట్టు. అలాగే గ్రెగర్ మెండల్ మనకి దేని మీద పరిశోధన చేశాడని చెప్పి బిట్ రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం బఠానీ మొక్క మీద పరిశోధన చేశారని చెప్పాలి అది. అలాగే మనకి మ్యాక్స్ కుటుంబాలపై పరిశోధన చేసింది ఎవరు, లేదంటే జూక్స్ కుటుంబాలపై పరిశోధన చేసింది ఎవరని అడగడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం డగ్డేల్ అని చెప్పాలి. ఇక్కడ ఇది మనకి బిట్ రావడానికి అవకాశం ఉందండి ఏరియాస్. ఇంకా ఫైనల్ గా వస్తే మాత్రం మనకి డార్విన్ కుటుంబం మీద వస్తే రావచ్చు. డార్విన్ కుటుంబం మీద పరిశోధన చేసింది ఎవరంటే పియర్సన్ అని చెప్పొచ్చు. ఇక్కడతో మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఇదేనండి. ఇకపోతే పరిసరవాదులు చూద్దాం. పరిసరవాదులు అంటే ఏంటంటే వ్యక్తి యొక్క వికాసానికి పరిసరాలే కారణం, వేరే ఏది కాదు అని చెప్పిన వారిని మనం పరిసరవాదులు అంటాము. ఆ పరిసరవాదుల గురించి ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. పరిసరవాదులు అంటే వ్యక్తి యొక్క వికాసానికి పరిసరాలు మాత్రమే కారణం అని చెప్పిన వారినే మనం పరిసరవాదులుగా చెప్పవచ్చు. మనకి పరిసరవాదులు ఎంతమంది ఉన్నారంటే 5 ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే జేబి వాట్సన్, డబ్ల్యూసి బాగ్లే, ఫ్రీమన్, స్కోడా, గోర్డన్. ఈ పరిసరవాదం గురించి వాళ్ళు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. మొదటగా జేబి వాట్సన్ మనకి వ్యక్తి వికాసం గురించి ఏం చెప్పాడంటే వ్యక్తి వికాసానికి పరిసరాలు మాత్రమే కారణం అని చెప్పి, నాకు ఒక 12 మంది పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళకి సరైన పరిసరాలను ఏర్పాటు చేసి వాళ్ళని మీరు కోరిన విధంగా తయారు చేసి నేను ఇస్తాను అని చెప్పి అన్న వ్యక్తి జేబి వాట్సన్ ఏం చెప్పాడంటే నాకు ఒక 12 మంది పిల్లలను ఇవ్వండి, వారికి సరైన పరిసరాలను ఏర్పాటు చేసి మీరు కోరిన విధంగా తయారు చేసి ఇస్తాను అని చెప్పిన వ్యక్తి జేబి వాట్సన్. ఈ జేబి వాట్సన్ అనే వ్యక్తి ఓన్లీ పరిసరవాదే కాదండి, పరిసరవాది అలాగే ప్రవర్తనవాది కూడా. ఇకపోతే 2 డబ్ల్యూసి బాగ్లే ఈయన ఏం చెప్తాడంటే పాఠశాల వస్తువులు అలాగే పిల్లల అభ్యసనము నాకు సంబంధం కలదు అని చెప్తాడు. డబ్ల్యూసి బాగ్లే ఏం చెప్తాడంటే పాఠశాల వస్తువులు మరియు పిల్లల అభ్యసనంకి నాకు సహ సంబంధం కలదు అని చెప్తాడు. డబ్ల్యూసి బాగ్లే చెప్పి ఈ పాఠశాల వస్తువులకి పిల్లల అభ్యసనంకి నాకు సహ సంబంధం ఉంది అని చెప్పి పిల్లల యొక్క వికాసానికి పరిసరాలే కారణం అని చెప్పిన వ్యక్తి డబ్ల్యూసి బాగ్లే. ఈ డబ్ల్యూసి బాగ్లే అనే వ్యక్తి మనకి ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే బుక్ కూడా రాశాడండి. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే బుక్ రాసింది ఎవరంటే డబ్ల్యూసి బాగ్లే. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే బుక్ రాసింది ఎవరంటే డబ్ల్యూసి బాగ్లే. అది మనకు బిట్టు కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ డిటర్మినిజం గ్రంథ రచయిత ఎవరు అంటే మనకి డబ్ల్యూసి బాగ్లే. ఇక థర్డ్ వచ్చేసి ఫ్రీమన్. ఈ ఫ్రీమన్ అనే వ్యక్తి కవలలపై పరిశోధనలు చేసి మనకి వ్యక్తి యొక్క వికాసానికి పరిసరాలే కారణం అని చెప్పాడు. ఈ ఫ్రీమన్ అనే వ్యక్తి విల్ట్రెట్ అండ్ రూత్ అనే కవలలపై పరిశోధనలు చేసి మనకి వ్యక్తి యొక్క వికాసానికి పరిసరాలు మాత్రమే కారణం అని చెప్పిన వ్యక్తి ఫ్రీమన్. అలాగే ఇకపోతే నెక్స్ట్ స్కోడాక్. ఈ స్కోడాక్ అనే వ్యక్తి మనకి పెంపుడు శిశువులు అండి, పెంపుడు కుక్కలు కాదు, ఇక్కడ డాగ్ ఉందని పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసి మనకి వ్యక్తి యొక్క వికాసానికి పరిసరాలు మాత్రమే కారణం, ఇంకేదీ కాదు అని చెప్పాడు. ఫైనల్ గా గోర్దాన్ అనే వ్యక్తి. ఈ గోర్దాన్ అనే వ్యక్తి పడవ నడిపే పిల్లలపైన అలాగే జిప్సీ నడిపే పిల్లలపైన పరిశోధనలు చేశాడు. పడవ నడిపే పిల్లలపైన జిప్సీ నడిపే పిల్లలపైన పరిశోధనలు చేసి వ్యక్తి యొక్క వికాసానికి పరిసరాలు మాత్రమే కారణమని చెప్పాడు గోర్దాన్ అనే శాస్త్రవేత్త. ఇప్పుడు మాకు చూద్దాం పరిసరవాదులు మనకి ఎవరెవరండి ఒకసారి చెప్పండి. పరిసరవాదులు వచ్చేసి వాట్సన్, జేబి వాట్సన్, బాగ్లే, అలాగే స్కోడాకు, అలాగే ఫ్రీమన్, చివరగా గోర్దాన్. దీనికి మనం షార్ట్ కట్ ఏంటంటే పరిసరవాదులు అనగానే బావా, స్కో, ఫ్రీ, గో. బావా, స్కో, ఫ్రీ, గో అనేది మన కోడ్ అండి, పరిసరవాదుల కోడ్. గతంలో చెప్పాం
అలాగే ఏం చెప్పాము, అనువంశికవాదులకి మనం కోడ్లు చెప్పాము. అనువంశికత వాదులకి మనం కోడ్ చెప్పాము. వాళ్ళకి ఏం కోడ్ చెప్పాము, మెగా, గోడ, ప్రియా, కేపీ. ఇది అనువంశికతలో మనం చెప్పిన కోడ్. అలాగే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, పరిసరవాదులకి కోడ్. పరిసరవాదులకి కోడ్. ఈ పరిసరవాదుల కోడ్ ఏంటి, ఇక్కడ చెప్పాం, మనం రాసాం. బావా స్కో, బావా స్కో, ఫ్రీ, గో అని చెప్పాం. చూడండి ఇప్పుడు మనకి ఎంత ఈజీగా ఉంటుందో. ఈ క్రింది వారిలో అనువంశికత వాదులు గుర్తించండి అనేటప్పుడు మనం ఇది చూసుకుంటాం. లేదు, ఈ క్రింది వాటిలో అనువంశికత వాది కాని వారిని గుర్తించండి అని ఇందులో 3 ఇచ్చి ఇందులో 1 ఇవ్వచ్చు, ఇందులో 3 ఇచ్చి ఇందులో 1 ఇస్తారు. ఈ క్రింది వారిలో పరిసరవాదులను గుర్తించండి, ఈ 5 ఏదో ఒక 3 ఇస్తాడు. లేదంటే క్రింది వారిలో పరిసరవాదులు కాని వారిని గుర్తించండి, అప్పుడు ఇందులో నుంచి మళ్ళీ 1 మనకు ఎలిమినేట్ అవుతుంది. సో మనకి ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో బిట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.